ఎడారిలో సెలయేర్లు జూలై 18వ తేదీ. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం. తన మీద మనసంతా నిలుపుకొని తన మాటల్ని నమ్మకంతో అనుసరించే స్త్రీ పురుషుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. అలాంటి వారి ద్వారా గొప్ప పనులు చెయ్యాలని ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఆయన తహతహలాడుతున్నాడు. శతాబ్దాల గడియారం ఇక చివరి గంట కొట్టబోతున్నది. నిజంగా నిష్టగల హృదయం సహాయంతో దేవుడు ఎన్నెన్ని పనులు చేయించగలడో ఇంకా ప్రపంచం చూడలేదు. ప్రపంచమే కాదు, దేవుడికే ఇంకా అవకాశం రాలేదు. ఇంతకు ముందు జీవించి గతించిపోయిన వాళ్ళందరికంటే ఇంకా సంపూర్ణంగా తన వల్ల భయభక్తులు కలిగి ఉండేవారు ఎవరైనా కనిపిస్తారేమోనని దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు. తనను తాను పూర్తిగా తగ్గించుకొని క్రీస్తుకే పూర్ణాధికారం ఇచ్చే వారి కోసం, దేవుని ఉద్దేశాలను సంపూర్తిగా పునికి పుచ్చుకునే వారి కోసం ఆయన విధేయతను, ఆయన విశ్వసనీయతను, ఆయన ప్రేమను, శక్తిని ఆసరాగా చేసుకొని తన ద్వారా ఏ ఆటంకము లేకుండా సాహస కార్యాలు చేయడానికి సహకరించే వ్యక్తుల కోసం ఆయన వెతుకుతున్నాడు. మహిమ తనకు కూడా చెందాలని పేచి పెట్టని వ్యక్తితో దేవుడు చేయించలేని పని ఏమీ లేదు. తన 90వ పుట్టినరోజు సవార్థికుల పాస్టుల సమావేశంలో జార్జ్ ముల్లర్ తన గురించి ఈ విధంగా చెప్పుకున్నాడు. నేను నవంబర్ 1825లో మారుమనసు పొందాను, కానీ 4 సంవత్సరాల తర్వాత మాత్రమే, అంటే జూలై 1829లో నా హృదయాన్ని ప్రభువుకు పూర్తిగా సమర్పించే స్థితికి వచ్చాను. డబ్బు గురించిన ఆశ, పరు ప్రతిష్టల గురించిన తాపత్రయం పోయింది. ఇహలోక విలాసాల మీద మోజుపోయింది. కేవలం దేవుడే నాకు సమస్తమయ్యాడు. నాకు కావాల్సిందంతా ఆయనలోనే దొరికింది. మరింకేంటి నేను కోరలేదు. దేవుని కృప వల్ల ఆ తృప్తి అలాగే ఇప్పటిదాకా ఉండిపోయింది. నన్ను పరమానంద భరితుడిగా ఉంచింది. దేవునికి సంబంధించిన విషయాల గురించే పట్టించుకోవడానికి నాకు సహాయం చేసింది. నా ప్రియ సహోదరులారా, మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను, దేవునికి మీ హృదయాలను పూర్తిగా అప్పగించగలరా? లేక ఆ విషయము ఈ విషయము దేవునితో నిమిత్తం లేకుండా మీ మనస్సులో ఇంకా ఉన్నాయా? నేను అంతకుముందు కొంత మట్టుకు బైబిల్ చదివేవాడిని, కానీ ఇతర పుస్తకాలు ఇంకా ఇష్టంగా చదివేవాడిని. కానీ తర్వాత కాలంలో ఆయన తన గురించి తాను చెప్పుకున్న వాక్యం నాకు చెప్పలేనంత ఆశీర్వాదాన్ని ఇచ్చింది. నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, దేవుడు ఎంత ప్రేమామయుడో వర్ణించతరం కాదు. మీరు కూడా మీ అంతరంగాలలో దేవుడు ఎంత ప్రేమామయుడో రుచి చూసి తెలుసుకునేదాకా సంతృప్తి పడి ఊరుకోకూడదు. ఈ మాటలన్నీ కూడా జార్జ్ ముల్లర్ గారివి. నన్ను అసాధారణమైన క్రైస్తవునిగా చెయ్యమని ఈరోజే దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.